నమస్కారం. సనాతన ధర్మానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు, పురాణ రహస్యాలు, ఆధ్యాత్మిక విషయాలను మీ ముందుకు తీసుకువచ్చే సనాతన హిందూ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, సముద్ర మథనంలో లభించిన అమృతాన్ని నిజంగా ఎవరు తాగారు? దేవతలే తాగారా, లేక అసురులు కూడా అమృతాన్ని పొందారా? మరి రాహు, కేతువులు ఎలా పుట్టారు? ఈ అద్భుతమైన పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు మహర్షి దుర్వాసుడు ఇచ్చిన దివ్య పుష్పమాలను అవమానించాడు. దాంతో కోపించిన దుర్వాస మహర్షి దేవతలందరూ తమ శక్తిని కోల్పోవాలని శపించాడు. ఆ శాపం వల్ల దేవతలు బలహీనులయ్యారు. అసురులు బలవంతులై 3 లోకాలపై ఆధిపత్యం సాధించడం ప్రారంభించారు. భయపడిన దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి రక్షణ కోరారు. అప్పుడు మహావిష్ణువు ఒక ఉపాయం చెప్పాడు. క్షీరసాగరాన్ని మథించి అమృతాన్ని పొందాలని. అందుకోసం అసురులతో తాత్కాలికంగా కలిసి పనిచేయాలని సూచించాడు. దేవతలు, అసురులు కలిసి మందర పర్వతాన్ని మథన దండంగా ఉపయోగించారు. వాసుకి నాగును తాడుగా చేసుకుని సముద్రాన్ని మథించడం ప్రారంభించారు. మథనం జరుగుతుండగా అనేక దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. కామధేనువు, ఉచ్చేస్రవసు గుర్రం, ఐరావతం, కౌస్తుభమణి, లక్ష్మీదేవి వంటి అనేక దివ్య రత్నాలు వెలువడ్డాయి. కాని ఒక సమయంలో భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం వల్ల సృష్టి అంతా నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు పరమశివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో నిలుపుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి పొందాడు. చివరకు ధన్వంతరి భగవానుడు తన చేతిలో అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అమృతాన్ని చూసిన అసురులు వెంటనే దానిని లాక్కున్నారు. దేవతలు నిరాశ చెందారు. అప్పుడు మహావిష్ణువు మోహిని అనే అద్భుత సుందరి రూపాన్ని ధరించాడు. మోహిని రూపాన్ని చూసిన అసురులు మైమరచిపోయారు. అమృతాన్ని సమానంగా పంచుతానని మోహిని చెప్పగా వారు అమాయకంగా అంగీకరించారు. మోహిని దేవతలను ఒకవైపు, అసురులను మరోవైపు కూర్చోబెట్టింది. ఆమె తెలివిగా అమృతాన్ని దేవతలకే అందించడం ప్రారంభించింది. అయితే స్వరభాను అనే ఒక అసురుడు ఈ విషయం గమనించాడు. అతడు దేవతల వేషం వేసుకుని సూర్యుడు, చంద్రుడు మధ్యలో వెళ్లి కూర్చున్నాడు. మోహిని అతనికి కూడా అమృతాన్ని అందించింది. అమృతం అతని నోటిలోకి వెళ్లిన వెంటనే సూర్యుడు, చంద్రుడు అతడిని గుర్తించారు. వెంటనే వారు మహావిష్ణువుకు ఈ విషయం తెలియజేశారు. క్షణం ఆలస్యం చేయకుండా మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రం స్వరభాను తలను శరీరం నుంచి వేరు చేసింది. కాని అప్పటికే అమృతం అతని గొంతు వరకు చేరింది. దాంతో అతడు మరణించలేదు. అతని తలభాగం రాహుగా మారింది, శరీర భాగం కేతుగా మారింది. అప్పటి నుంచి రాహు, కేతువులు, సూర్యుడు, చంద్రులపై కోపంతో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. సూర్య చంద్ర గ్రహణాలకు సంబంధించిన పురాణ వివరణ కూడా ఇదే. అయితే చివరికి అమృతం పూర్తిగా దేవతలకే దక్కింది. అసురుల్లో స్వరభాను మాత్రమే అమృతాన్ని రుచి చూశాడు. అదే అతన్ని రాహు, కేతువులుగా మార్చిన సంఘటనగా పురాణాలు వివరిస్తాయి. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. దైవ సంకల్పం ముందు మాయ, మోసం, అహంకారం ఎక్కువ కాలం నిలవవు. ధర్మం చివరికి విజయం సాధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా సనాతన హిందూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మరొక ఆసక్తికరమైన సనాతన ధర్మ కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.